మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. నల్గొండ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉన్నారు కాబట్టి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని చెప్పారన్నారు. మంత్రి పదవి కాదు, మునుగోడు ప్రజలు ముఖ్యమని మునుగోడు నుంచి బరిలోకి దిగుతారని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులు ఓడిపోయారు, కానీ మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నైతిక విజయం తనదేనన్నారు. ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్ఎస్ కాదని కమ్యూనిస్టులని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు, కానీ మునుగోడుకైతే పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా. మునుగోడు ప్రజలే నాకు కావాలి. మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అగ్రత మహానదులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దాంట్లో మునుగోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడబట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, నేను నమ్ముతుంది.